హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. నా పేరు నీలిమ. నేను ఈ వీడియో, ఇది నా మొదటి వీడియో. ఇది చేయడానికి గల కారణం మాత్రం పేరెంట్స్ అండి. పేరెంట్స్ ఎందుకు అంటే, మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళలో మార్పు రావాలి అన్న ఉద్దేశంతో ఇచ్చేస్తున్నాను. నేను ఒక టీచర్గా పనిచేశాను, ప్రస్తుతం ఒక ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. అయితే మారుతున్న కాలాన్ని బట్టి పిల్లల్లో మార్పు వచ్చింది, కానీ తల్లిదండ్రుల్లో మార్పు రాలేదు. తల్లిదండ్రుల్లో మార్పు రానంతసేపు మనం పిల్లల్లో మార్పు తేలేమండి. ఎంతసేపు టీచర్ మార్చాలి అంటే అది కాని పని. వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేయాలి అంటే మనము యాజ్ ఎ టీచర్స్, పేరెంట్ కోఆర్డినేటింగ్గా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఇందులో మరి పేరెంట్ రోల్ ఎంత అన్నది చూస్తే, ఇదివరకు మన తల్లిదండ్రులకి మనకి కొంచెం గ్యాప్ ఉండేది. అంటే వాళ్ళంటే భయం, గౌరవం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు పిల్లల్లో చూడండి, ఎక్కడ చూసినా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. అంతెందుకండి, ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు, అవునా? ఇప్పుడు టీచర్స్ కూడా ఫ్రెండ్లీ అవ్వాల్సిన పరిస్థితి ఎవరు కల్పించారు? మీరే కల్పించారు. పేరెంట్సే కల్పించారు. ఎలా అంటారా? పిల్లల్ని కొట్టద్దు, తిట్టద్దు, చదువు మాత్రం రావాలి. ఎలా అంటే అది సాధ్యపడుతుందా? అయినా కూడా ఇప్పుడు కస్టమైజ్డ్ టీచర్స్గా మారిపోయామండి. పేరెంట్ కొట్టమంటే కొడతాం, వద్దండి కొట్టకండి, మా అబ్బాయిని కొట్టద్దు, తిట్టద్దు అంటే తిట్టం. మీరు ఫ్రీడమ్ ఇవ్వనంతసేపు ఒక టీచర్ రోబోలాగే పనిచేయగలుగుతున్నామండి వాళ్ళ రోజు. ఇదివరకు చూడండి, మాస్టర్ అంటే ఒక తండ్రిగా దగ్గర తీసేవారు, ఒక టీచర్గా కొట్టేవారు, ఒక మిత్రుడిగా సలహా ఇచ్చేవారు. ఈ రోజుల్లో అవేం లేవండి. ఒక టీచర్ని రోబో చేసి పడేశారు. అంటే టీచర్ మేనేజ్మెంట్ ఏం చెప్తే అది వినాలి, పేరెంట్ ఏది చెప్తే అది వినాలి. ఫ్రీడమ్ లేదు టీచర్కి. మరి అలాంటప్పుడు స్టూడెంట్ అన్నవాడు ఎలా మారుతాడండి? టీచర్ వాడు మావాడు అన్నది కలగాలి అంటే ఆవిడకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే పేరెంట్కి ధైర్యం ఉండాలి, ఆ టీచర్ మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు మీరు టీవీ 9లో ఇష్యూస్ చూడొచ్చండి. ఎక్కడో అడపదడప చిన్న జరిగితే వాళ్ళు పెద్దగా బెంబేలెత్తించేస్తున్నారు. మా చిన్నప్పుడు జరిగేవండి. మా ఇంగ్లీష్ టీచర్ చచ్చలా కొట్టారు నన్ను. కొడితే ఇంటికి వెళ్ళి చెప్తే అమ్మ ఇంకో 2 కొట్టింది, నువ్వేదో చేస్తుంటావు అందుకే నిన్ను టీచర్ కొట్టారు అని. అంటే ఆ భావన లేదండి ఈ రోజుల్లో. ఈ రోజు పిల్లాడు ఇంటికి వచ్చి చెప్పాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఎందుకు కొట్టింది, నడువు ఆ టీచర్ సంగతి చెప్తాను అనేసరికి టీచర్ అంటే భయం లేదు. ఎందుకంటే స్కూల్లో మేము టీచర్స్ని పేరెంట్స్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి అని రోజు చెప్తాం. మీరు ఎప్పుడైనా టీచర్ని గౌరవించాలమ్మా, టీచర్ చెప్పింది వినాలమ్మా అని చెప్పారా? టీచర్ తప్పు చెప్పారేమో, టీచర్ మీద నమ్మకం లేదు. అది రానంతసేపు పిల్లాడిలో మార్పు తేలేము. పిల్లాడు అంటే ఎవరండి? ఈరోజు సమాజంలో మార్పు రావాలంటే విద్యార్థిలో మార్పు రావాలి. విద్యార్థిలో మార్పు రావాలంటే పేరెంట్స్ మారాలి అంటే టీచర్స్తో కోఆర్డినేటింగ్గా ఉండాలి. ఇవన్నీ జరగాలి అంటే మీరు ప్రతి పీటీఎంకి అటెండ్ అవ్వాలి. స్టూడెంట్తో దగ్గరగా, అంటే మీ అబ్బాయితో, మీ పిల్లలతో మీరు అసలు ఏం జరిగిందమ్మా స్కూల్లో, ఏం చెప్పారని టైం స్పెండ్ చేయాలండి. ఈ రోజుల్లో చెయ్యండి అదే. ఫీజు కడుతున్నామండి, ట్యూషన్ పంపిస్తున్నామండి, వేలకు బుక్స్ కొన్నామండి అంటున్నారు. అది అక్కర్లేదండి. పిల్లాడికి చదువు రావాలంటే ఇవి కావాలి. వీటితో పాటు మీరు మీ సమయాన్ని కేటాయించాలి. కేటాయించిన రోజే మనం ఏమైనా వాడి గురించి తెలుసుకుంటేనే మనం ఏమైనా చేయగలం. చేతులంతా కాలిపోయాక ఆకులు పట్టుకుని ఏం లాభం అండి? దయచేసి ఆలోచించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కమెంట్ బాక్స్లో మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే కమెంట్ చేయొచ్చు. ధన్యవాదాలండి.